ఒంటరిగా ఉండటాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. వెంటనే ఒంటరి వాళ్ళు అని ముద్ర కూడా వేస్తుంటారు. కానీ ఒంటరిగా ఉండటాన్ని ఆనందించటం, ఒంటరితనం అనుభవించటం ఈ రెండు ఒకటి కాదు. మనస్తత్వ శాస్త్రం దీని గురించి ఏం చెబుతుందో ఇవాళ మనం తెలుసుకుందాం. ఒంటరితనం అంటే బాధపడే స్థితి, దాంతో విచారం, ఖాళీగా అనిపించటం, ఎవరితోనైనా కలవాలనే కోరిక తీరకపోవడం వస్తుంటాయి. కానీ ఒంటరిగా ఉండటాన్ని ఆనందించటం మాత్రం తమ ఇష్టంతో ఎంచుకున్నది. ఇలాంటి వాళ్ళు తమ సొంత సహచరత్వంతో ప్రశాంతంగా, స్థిరంగా, మనసుకు విశ్రాంతిగా ఉంటారు. మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఆరోగ్యకరమైన ఒంటరితనంలో మనసు అదుపులో ఉంచటం, స్పష్టంగా ఆలోచించటం, తనను తాను బాగా అర్థం చేసుకోవటం, ఇవన్నీ సహాయపడతాయి. ఇలాంటి వాళ్ళు సంబంధాలను దూరం పెట్టరు. ఎవరితో అయినా ఎప్పుడు ఉండాలని వాళ్ళు అనుకోరు. ఒక్కరే ఉన్నా తమకు తాము చాలు అని సంతోషంగా ఉంటారు. కలవాలా వద్దనేది వాళ్లే నిర్ణయిస్తూ ఉంటారు. ఒంటరిగా ఉండటం భయం వల్ల కాదు, మంచి సంబంధం కావాలని నిజంగా అనిపిస్తేనే వాళ్ళు పక్కన వాళ్ళతో కలుస్తారు. ఒంటరిగా ఉండటం అంటే తృప్తిగా ఉండటం, ఒంటరితనం అంటే సంబంధాలు లేకపోవడం. ఈ తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం.